ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తున్నామని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అన్నారు. కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త తరహా పాసు పుస్తకాల్లో క్యూఆర్ కోడ్, భూమి విస్తీర్ణం, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలు, 8 దిక్కుల హద్దులు పొందుపరచడం ద్వారా భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే పత్రంలో లభిస్తుందని తెలిపారు. ఇకపై బ్యాంక్ లోన్ కోసం అధికారులు రైతుల పొలాలకు రావాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే భూమి వివరాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. దీనివల్ల రుణాల ప్రక్రియ వేగవంతమై రైతులకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పాస్బుక్లు వేరు, ఇప్పుడు ఇస్తున్నటువంటి పాస్బుక్ విధానం వేరు. ఈ రోజున భూములు ఎవరైనా కొనొచ్చు. మన దేశానికి సంబంధించిన ఎవరైనా వచ్చి మన ఊర్లో పొలాలు కొనుక్కోవచ్చు. అది తమిళనాడు వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, ఉత్తరప్రదేశ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. గతంలో పాస్బుక్లు ఓన్లీ తెలుగులోనే ఉండేవి. ఈ రోజున తెలుగులో ఇస్తూ అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఈరోజు మీ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎక్కడికి పోయినా, ఇప్పుడు కావల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ హిందీ వాడు వస్తాడు, వాళ్ళకి తెలుగు రాదు. ఈ పాస్బుక్లో ఉండే తెలుగు వాళ్ళకి అర్థం కాదు. అందుకనే యూనివర్సల్ భాష అయినటువంటి ఇంగ్లీష్ను కూడా ఈ పాస్బుక్లో ఒకటి తెలుగులోను, మొదటి పేజీ తెలుగులోను, అదేవిధంగా రెండో పేజీలో మళ్ళా సేమ్ ఇంగ్లీష్లోను చూపించి ఎక్కడైనా ఎవరికి ఇబ్బంది లేకుండా బ్యాంకు లోనుకు పోయినా, లేదంటే ఇంక ఇతర భాషలు ఉన్న వ్యక్తులు కొనుక్కోవాలన్నా, భాష రానటువంటి వ్యక్తి కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బందులు పడకుండా ఉండేటట్టు, మీ ఆస్తికి విలువ తగ్గకుండా ఉండేటట్టు, మీరు యథేచ్ఛగా అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఈ రోజున ఇంగ్లీషు, తెలుగులోను పాస్బుక్ను ముద్రించడం. ఈ ముద్రించినటువంటిది ఈ రోజు టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. రాబోయే కాలంలో ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరూ వాట్సాప్లు వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకున్న పిల్లలు ఈ మెయిల్లు చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనకి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయినా, లేదంటే మన ఊర్లో కాకుండా ఎక్కడన్నా సెటిల్ అయినా, వాళ్ళ పొలం ఎలా ఉందో చూసుకోవాలంటే అమెరికాలో కూర్చొని కూడా వాళ్ళ పొలంలో ఈరోజు ఏమేస్తుంది, వాళ్ళ పొలం ఎక్కడుంది, దీన్ని ఏమన్నా అన్యాక్రాంతం అయిందా, దీన్ని ఏమన్నా ఆక్రమిస్తున్నారా, అన్నీ తెలుసుకోవడానికి కూడా ఈరోజు ఈ పాస్బుక్ లో పొందుపరచడం జరిగింది.